మాగంటి గోపీనాథ్ గారి మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సమయంలో మరి వారికి అండగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వారు సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢంగా నా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించినాం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన, మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ, ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు. మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్దల దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా, ఏనాడు కూడా ఒక్క అధిక మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు. ఈ 35 సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా, కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీహిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులను కానీ, మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే తన కోసం, తన కుటుంబం కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు. నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది. కానీ ఈ రోజు వారు చనిపోయిందని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, నిరాడంబరుడు, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీ శ్రేయస్సు కోసం కూడా అనిత్యం కృషి చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆప్యాయంగా, తక్కువ పరిచయం అన్నా కూడా అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన నుండి దూరకారం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియస్తూ, వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వారి మనోధైర్య కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు విషాదం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం అకాల మృతి చెందడంతో కూడా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, మరోవైపు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైపు నివాళులర్పించారు. అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఉదయం వచ్చి నివాళులర్పించి వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆయన అంత్యక్రియలో పాల్గొంటారు. ఆయన అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలు ఈ రోజు 4 గంటల లోపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించాలని చెప్పి కుటుంబ సభ్యుల వినతి మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కూడా మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంది. హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ ప్రోటోకాల్ అధికారులంతా కూడా వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మాగంటి గోపీనాథ్ ఇప్పటికీ 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ హయాం స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బీఆర్ఎస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించిన అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సోని. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి.